వెల్కమ్ బ్యాక్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. చాలామంది ఈ ప్రోగ్రామ్ని ఎంత అంటే చూస్తూ ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారో, యూట్యూబ్లో కూడా అంతేమంది దీన్ని బేస్గా చేసుకొని చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సార్, మన టాపిక్లోకి వస్తే ఇక్తా సిస్టమ్ గురించి చెప్పండి. ఈ ఇక్తా సిస్టమ్ అనేటువంటిది మనకి ఇక్కడ ప్రవేశపెట్టిందంటే, ఇక్తా అంటే ఒక ప్రాంతం అండి. ఓకే. సో ఈ ఆల్టమస్ దగ్గరికి వచ్చేసరికి, అంటే మన ఢిల్లీ సుల్తానులో బానిస వంశాన్ని ప్రారంభించినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆల్టమష్. ఈ ఆల్టమష్ ఏం చేశాడనంటే కొంచెం కొంచెంగా ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోయాడు. ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మనం ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఢిల్లీ అనేటువంటిది మొట్టమొదటగా ఒక పరిపాలనా కేంద్రంగా ఇక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు అంటే 1206వ సంవత్సరం వరకు, అంటే అట్లీస్ట్ 12వ శతాబ్దం వరకు కూడాను ఢిల్లీ అనేటువంటిది ఎక్కడ ఊరు పేరు ఎక్కడ లేనటువంటి పరిస్థితి, ఒక అరణ్య ప్రాంతం అది. మనము ప్రాచీన భారతదేశం మొత్తంలో కూడాను పాటలీపుత్ర, ఆ తర్వాత కనోజు, సో ఈ విధంగా మనకి క్యాపిటల్ సెంటర్స్ అనేటువంటి మారాయి. కానీ తోమారులు అనేటువంటి రాజపుత్రులు ఈ ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఈ తోమారులు అనేటువంటి వాళ్ళ కాలంలోనే ఈ ఢిల్లీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా పరిపాలనా కేంద్రంగా మారింది. అనేక సార్లు అడిగినటువంటి బిట్టిది. అంటే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీ సుల్తానులు అనేటువంటి వాళ్ళు 1206వ సంవత్సరంలో ప్రారంభించారు, బానిస వంశం, ఇలా మనకు తెలుసు. కానీ వాస్తవంగా ఢిల్లీ అనేటువంటిది పరిపాలనా కేంద్రంగా ఎవరి పరిపాలనా కాలంలో మారిందని ప్రశ్న అడుగుతున్నారు. దానికి ఆన్సర్ తోమారులు. కానీ మీకు ఫస్ట్ ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు మాత్రం బానిస వంశం ఇచ్చుంటారో దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. మీరు తోమారులు దానికి ఆన్సర్. తోమారుల తర్వాత కాలంలో తోమారుల దగ్గర నుంచి మన అజ్మీర్ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి చౌహాన్లు అనేటువంటి వాళ్ళు ఈ ఢిల్లీని ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత ఆ చౌహానులే గొప్పవాడే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి. 1191లో 92వ సంవత్సరం వరకు ఇతను ఢిల్లీని కూడా రూల్ చేయటం, ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేటువంటి జరిగింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. 1191వ సంవత్సరంలో మొదటి తరైన యుద్ధము, 1192వ సంవత్సరంలో రెండవ తరైన యుద్ధం ద్వారా ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించేసి మహమ్మద్ ఘోర్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడని, ఆ తర్వాత కాలంలో బానిస ఇచ్చాడు. ఢిల్లీ అనేటువంటిది ప్రామాణికంగా వచ్చింది. ఈ ఢిల్లీ మాత్రమే కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర ఉన్నటువంటి ఒక ఢిల్లీ ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ సిటీ, కుతుబ్ మినార్ ప్రాంతం ఉన్నటువంటి దాన్ని మనం ఓల్డ్ సిటీ అంటున్నాం ఢిల్లీలో. సో దాన్ని స్లోగా ఎక్స్పాండ్ చేసినటువంటి వ్యక్తే ఈ ఆల్టమష్. ఇతనికి ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాడో ఏరియా పెరిగింది. ఆ ఏరియా పెరిగింది కానీ మరి తన వద్ద దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి, తర్వాత రూల్ చేసేదానికి అవసరమైనటువంటి సంపద అనేటువంటిది లేనటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గవర్నర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ గవర్నర్ పేరునే ఇక్తాదార్ అంటాం. అంటే తన దగ్గర ఉన్నటువంటి మొత్తం విశాలమైనటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కని ఆయన ఇక్తా అనేటువంటి పేరు పెట్టాడు. ఆ ఇక్తా ఉన్నటువంటి అధిపతే ఇక్తాదార్ అంటున్నాం. ఇక్కడ మనము ఇక్తా సిస్టమ్ అనేటువంటి దాన్ని అంటే ప్రాంతాలుగా విభజించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తిని పెట్టి, ఆ వ్యక్తికి ఈ ప్రాంతం అంతా అనేది దీంట్లో వచ్చినటువంటి శిస్తు నువ్వు తీసుకో, కాకపోతే నేను ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ ఎక్స్పాన్షన్కి అవసరమైనటువంటి సైనిక ఖర్చు అంతా కూడా ఈ ప్రాంతం మీద వచ్చేటువంటి శిస్తు ద్వారానే నువ్వు బేరీజు వేయాలని చెప్పి ఈ ఇక్తాదార్ సిస్టమ్ అనేటువంటి దాన్ని బాగా విస్తృతంగా పరిచినటువంటి పరిస్థితి ఉందండి ఢిల్లీ సుల్తానుల బానిస వంశంలో. అట్లానే ఎప్పుడైతే ఈ ప్రాంతాలకు అధిపతులుగా పెట్టారో, ప్రాంతాల మీద ప్రాంతాధిపతికి ప్రాంతాల మీద, అంటే ఇక్తాదార్స్కి ప్రాంతాల మీద పట్టు వచ్చిందో, సుల్తాన్ బలహీనంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాధిపతులు ఇక్తాదార్లు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్వేచ్ఛని ఎక్కువగా ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి స్లోగా, అంటే రాజు దగ్గర, అంటే సుల్తాన్ దగ్గర స్టాండింగ్ ఆర్మీ అనేటువంటిది లేకుండా ఇక్తాదార్లు అనేటువంటి వాళ్ళకి ఈ ఆర్మీని పోషించేటువంటి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దండెత్తాలి అని అంటే ఆర్మీ వాళ్ళ దగ్గరే ఉంటుంది, శిస్తు వాళ్ళే వసూలు చేసుకుంటారు, సుల్తాన్ మాత్రం ఢిల్లీలో కూర్చొని ఉంటాడు. కాబట్టి ఇలాంటి ఒక వ్యవస్థని తీసివేసేటువంటి కార్యక్రమం, ఈ వ్యవస్థ ఉండొద్దు, ఈ ప్రాంతాలు ఉండొద్దు, మనమే స్టాండింగ్ ఆర్మీని పెట్టుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ.
ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే, మొట్టమొదటగా ఢిల్లీ సుల్తానుల్లో, అంటే ఇంతకుముందు మన పూర్వకాలంలో అశోకుడి కాలంలో స్టాండింగ్ ఆర్మీ ఉంది, చాలా బలం ఎక్కువగా ఉన్నటువంటి చతురంగ బలాలు ఉండేవి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో కూడా చతురంగ బలాలు ఉండేటువంటివి మనకు అనేక రకాలైనటువంటి రాతపూర్వకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అలాంటి ఆర్మీ వ్యవస్థ స్లోగా పోయి చివరికి అలావుద్దీన్ ఖిల్జీ మరలా స్టాండింగ్ ఆర్మీ వ్యవస్థ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు మధ్య భారతదేశంలో. సో తన దగ్గర సైన్యం ఉంచుకోవాలి అని అంటే మరి ఆ సైన్యానికి చేయవలసినటువంటి రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటి? అంత మరి ధన సంపద అనేటువంటిది ఢిల్లీ సుల్తానుల దగ్గర ఉందా అంటే, తనని ఎక్స్పాండ్ చేయాలి అని అంటే స్టాండింగ్ ఆర్మీ అవసరం అని గుర్తించి ఆ ఆర్మీకి ఎక్కువ మంది ఆర్మీని చేర్చుకుని మరి వాళ్ళకి జీతాలు ఎంత ఇవ్వాలి, జీతాలని క్యాష్ రూపంలోనే ఇచ్చేదానికి చేసినటువంటి ప్రయత్నం అలావుద్దీన్ కాలంలో జరిగింది. మరి క్యాష్ రూపంలో ఇచ్చినప్పుడు ఆ క్యాష్ అనేటువంటిది వాళ్ళ కుటుంబాన్ని పోషించే నిమిత్తం జరుగుతుందా జరగట్లేదా అనేటువంటి దాన్ని సూచించడానికి మార్కెట్ రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ అలావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకిప్పుడు ఈరోజు కూడా మనకి మిలిటరీ క్యాంటీన్కి వెళ్తే మనకి ట్యాక్స్ లేకోకుండా వస్తువులు వస్తాయని చెప్పి చాలామంది మిలిటరీ క్యాంటీన్లో చుట్టాలు బంధువులు ఉంటే అక్కడికి పోయి వస్తువులు కొనుక్కొచ్చుకున్నటువంటి సందర్భాలు అనేక మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యవస్థ అనేటువంటిది ఈ అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి సోల్జర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చుట్టుపక్కల ఏరియాలో ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి ప్రభుత్వం చెప్పినటువంటి రేట్లకు మాత్రమే ఈ మిలిటరీలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ అమ్మేటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటి జరిగింది. అందువల్ల దానికి అనేకమైనటువంటి నిర్ణయాలు ఆయన చాలా స్పష్టంగా తీసుకున్నాడు. ఈ మార్కెట్లో రేట్లు ఎంత ఉండాలి అని అంటే అంతనే ఉండాలి, అంతకన్నా కనుక ఎక్కువ కనుక అమ్మినట్టయితే వాళ్ళ మీద శిక్షించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఎందుకనంటే స్టాండింగ్ ఆర్మీ అనేటువంటిది సుల్తాన్కు అవసరం. స్టాండింగ్ ఆర్మీ లేకుండా ఈ కేవలం ఇక్తాదారుల మీద కనుక ఆధారపడినట్టయితే నన్ను ఎప్పుడూ ముంచేస్తారు అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్టాండింగ్ ఆర్మీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. సో ఆ నేపథ్యంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఇదే రకమైనటువంటి స్టాండింగ్ ఆర్మీని పెట్టాడు. అట్లానే ఇంతకన్నా ఎక్కువ సైన్యాన్ని కూడా రిక్రూట్ చేశాడు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి తేడాని, అంటే ఒక వ్యక్తి పూర్తిగా సోల్జర్స్ని పెట్టడం కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళకి సరసమైనటువంటి ధరల్లో వస్తువులను ఇప్పించడం కానీ అలావుద్దీన్ ఖిల్జీ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ ఎక్కడైతే మనకి గంగా యమునా ప్రాంతం దోబ్ ప్రాంతం అంటాం, ఈ దోబ్ ప్రాంతంలో ట్యాక్స్ 50% పెట్టినటువంటి పరిస్థితి అలావుద్దీన్ ఖిల్జీ చేశాడు. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసినటువంటి విషయం ఏంటంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మనకి అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో కూడా మంగోలులు అనేటువంటి వాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి భారతదేశం మీదకి దండెత్తడం అనేటువంటి కార్యక్రమం ఉంది. సో ఈ స్టాండింగ్ ఆర్మీ ద్వారా కొంతవరకు అలావుద్దీన్ ఖిల్జీ సక్సెస్ అయ్యాడు. అట్లానే ఈ మంగోలుల దండయాత్ర మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కూడా జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా దాన్ని కౌంటర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మంగోలులు అనేటువంటి వాళ్ళు మరలా రాకుండా మంగోలుల మీదకి నేనే దండెత్తుతాను అని చెప్పినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. అంటే ఇక్కడ బుద్ధస్మానం మంగోలులు రావటం మనం భయపడటం, దానికోసం స్టాండింగ్ ఆర్మీని పెట్టుకోవటం, ఆ స్టాండింగ్ ఆర్మీకి పోషించాలి, ఇది కాదు, అసలు శాశ్వతంగా దీనికి పరిష్కారం ఒకటి ఉండాలి, అసలు ఆ మంగోలుల మీదకి నేనే దండెత్తుతాను అని చెప్పి ఆ దండెత్తడానికి అవసరమైనటువంటి సైన్యాన్ని 1,00,000 మందిని రిక్రూట్ చేసుకున్నాడు. ఇక్కడ చేసినటువంటి పొరపాటు ఏంటంటే, అక్కడ ట్రాన్సాక్సియానా వాళ్ళ యొక్క క్యాపిటల్, ఆ ట్రాన్సాక్సియానా మీద దండెత్తడానికి ఈ 1,00,000 సైన్యాన్ని పెట్టుకున్నాడు. కానీ అక్కడ అనువైన పరిస్థితులు లేవని చెప్పి ఈ 1,00,000 సైన్యం అని ఏదైతే రిక్రూట్మెంట్ చేసుకున్నాడో, మంగోలుల మీదకి దండెత్తడం అని అంటే మామూలు విషయం కాదు. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మంగోలుల మీద కనుక మీరు దండెత్తితే అంటే సైన్యంలో నువ్వు ఆ రిక్రూట్మెంట్లో కనుక వెళ్తే మరలా భారతదేశానికి తిరిగి వస్తావో లేవో నమ్మకం లేనటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళకి ఎక్కువ శాలరీలు ఇచ్చి పెట్టాల్సినటువంటి నేపథ్యం వచ్చింది. అంటే 1,00,000 మందిని దాదాపుగా సంవత్సరాల పాటు మెయింటైన్ చేశాడు ఆయన. అక్కడికి దండెత్తడానికి పరిస్థితి మార్గం లేదు కాబట్టి అలానే ఉంచి జీతాలు ఇచ్చాడు. కాబట్టి ఖజానా ఖాళీ అయిపోయింది.
ఎప్పుడైతే ఖజానా ఖాళీ అయిపోయిందో మరి ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి? ఆయన టోకెన్ కరెన్సీని ఆ రోజుల్లోనే ప్రవేశపెట్టారు. మరి బంగారు నాణేలు, వెండి నాణేలు కాకుండా మామూలు సాధారణమైనటువంటి మెటల్తో ఉన్నటువంటి మెటల్ని నాణ్యంగా ఇచ్చించి దీని ఖరీదు ఎంత అని ముద్ర వేశారు. అయితే అనుకోకుండా ప్రతి ఇల్లు కూడాను ఈ నాణ్యాలను తయారు చేసే కర్మాగారంగా మారిపోయింది. ఎందుకంటే నాణానికి ప్రామాణికమైనటువంటి ఒక వ్యవస్థతో కూడినటువంటి ముద్రణ అనేటువంటిది జరగలేదు కాబట్టి ప్రతి ఇల్లు నాణ్యాలుగా మారిపోవడంతో దాన్ని ఎత్తేయటం అనేటువంటి కార్యక్రమం జరిగింది. సో కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి నేపాల్కి దీనికి మధ్యలో ఉన్నటువంటి కొరసాం ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఫెయిల్యూర్ జరిగి అనేక మంది సైనికులు అక్కడ మరణించడం జరిగింది. సో దీని నేపథ్యంలో ఏం చేశాడనంటే మరలా రిక్రూట్ చేసుకున్నటువంటి సైనికులకి గంగాదో ప్రాంతంలో అనేక ట్యాక్సులు పెంచడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ట్యాక్స్ పెంచాడో పాపం అల్లావుద్దీన్ ఖిల్జీ 50% ట్యాక్స్ కట్టమని చెప్పారు. అయినా కూడా కట్టారు జనాలు. అల్లావుద్దీన్ ఖిల్జీని ఎవరూ తిట్టుకోలేదు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ 50% ట్యాక్స్ కాదు ఇంకా తగ్గించి కట్టమని చెప్పాడు. అయితే ఆ సమయంలోనే కరువు వచ్చినందువల్ల ఆ ప్రాంతం వదిలిపెట్టి రైతులు వెళ్ళిపోయారు కానీ ట్యాక్స్ కట్టినటువంటి పరిస్థితులు లేవు. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి చరిత్రకారుడైనటువంటి జియావుద్దీన్ బరానీ కానివ్వండి, ఆ తర్వాత మొరాకో దేశం నుంచి వచ్చినటువంటి ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇబన్ బటూటా అనేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత కొన్ని రకాలైనటువంటి అవమానానికి గురైనాము అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి ఆయన మీద చాలా వ్యంగ్యంగా చరిత్రను రాసినటువంటి పరిస్థితి నేపథ్యం ఉంది. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ని వాళ్ళు పిచ్చి తుగ్లక్గా సృష్టించి ఈరోజు సమాజంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే పిచ్చి తుగ్లక్ అనేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు. దీనికి కారణం ఒకళ్ళు జియావుద్దీన్ బరౌని, రెండో వ్యక్తి ఇబన్ బటూటా. ఈ జియావుద్దీన్ బరౌని చాలా సీరియస్ కామెంట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇతనికి విజ్డమ్ లేదని, ఆ తర్వాత ఇది మంచి పొలిటికల్ డెసిషన్ కాదని, అట్లానే క్యాపిటల్ విషయంలో కూడా వెంటనే ఇది సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయం అని, ఇలా రకరకాలుగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలని క్యాపిటల్గా చేంజ్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా 1327వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీకి మరలా మనం కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులు అని బట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్కి అల్లావుద్దీన్ ఖిల్జీకి ఉన్నటువంటి తేడాను గమనించండి. తీసుకున్నటువంటి నిర్ణయాలలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం తీసుకున్నాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్నాడు, ఫలితం ఏ విధంగా వచ్చింది, ఎలాంటి నిర్ణయము ఎలాంటి ఫలితం అనేటువంటి దాని మీద మనం మాట్లాడుకున్నట్టయితే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ నుంచి మీరు అన్నట్టుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని దానికి సంబంధించిన విశ్లేషణ అందిస్తా అని చెప్పారు. సో అభ్యర్థులందరూ దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇదే చరిత్రకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పివి లక్ష్మయ్య గారు డిస్కస్ చేస్తామని చెప్పారు. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మయ్య గారు ఇక్కడికి వచ్చి మంచి విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.